హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి లోకల్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా వీళ్ళైతే తీసుకుంటున్నారు మనల్ని. అలాగే మలయాళం లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వేకెన్సీ అనేది ఉంటుందనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇండియాలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ 5 days ఎగో అంటే 5 రోజుల కిందటే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగాయి అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ బేస్గా మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి, అబౌట్ ద జాబ్ అనమాట. లోకల్ యాప్ గురించి ఈ యొక్క వేకెన్సీ అనేది ఏ విధంగా వచ్చింది, అలాగే ఈ యొక్క కంపెనీ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగిందనమాట. లోకల్ యాప్ ఈజ్ సీకింగ్ ఏ డెడికేటెడ్ అండ్ ఎంథూసియాస్టిక్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా మిమ్మల్ని క్లియర్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అది కూడా మలయాళం టీం కింద మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ టీంలో జాయిన్ అవ్వాలనేసి వీళ్ళైతే కోరడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా మీకు జాబ్ గురించి ఏ విధంగా ఉంటుంది, కస్టమర్ యొక్క నీడ్స్ ఏంటి, కస్టమర్ యొక్క క్వారీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ పేరులో మీకు వివరించడం అనేది జరిగింది. వాటి యొక్క ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ అనమాట. రెస్పాండ్ ప్రాంప్ట్లీ టు కస్టమర్ ఇంక్వైరీస్ ఇన్ మలయాళం, వాయిస్ చాట్, ఈమెయిల్ అండ్ ఫోన్ కాల్. సో మీరైతే మలయాళంలో ఎవరైతే మీతో చాట్ చేస్తారో అటువంటి వారికి మీరు చాట్ రూపంలో కానీ, ఈమెయిల్ రూపంలో కానీ, లేదంటే ఫోన్ కాల్ ద్వారా కూడా మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ప్రొవైడ్ యాక్యురేట్ అండ్ డీటెయిల్డ్ ఆన్సర్స్ టు కస్టమర్ క్వశ్చన్స్ అబౌట్ ద యాప్ ఫ్యూచర్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ ఒక యాప్ ఇస్తారో ఆ యాప్ బట్టి మీరు కస్టమర్స్ ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో వాటికి ఆన్సర్స్ చేసే విధంగా ఉండాలి. సో ఆ యొక్క యాప్ ఫ్యూచర్స్ అండ్ సర్వీసెస్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది కూడా మీరైతే లోకల్ యాప్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా మీరైతే కరెక్ట్గా చెక్ చేయొచ్చు అనమాట. అంటే కస్టమర్స్కి వివరించవచ్చు. ఓకేనా. రీసాల్వ్ కస్టమర్స్ ఇష్యూస్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఎన్ష్యూరింగ్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్. సో కస్టమర్ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో వాళ్ళు సాటిస్ఫై పొందేటట్టుగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్ టు ఐడెంటిఫై ట్రెండ్స్ అండ్ ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. Collaborate with other team members to address and escalate complex issues when necessary అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే extend in creating and maintaining కస్టమర్ సపోర్ట్ డాక్యుమెంటేషన్ అండ్ రిసోర్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎంగేజ్ విత్ యూజర్స్ టు గ్యాదర్ ఫీడ్బ్యాక్ అండ్ సజెస్టెడ్ వేస్ టు ఎన్హాన్స్ దైర్ ఎక్స్పీరియన్స్ విత్ ద యాప్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క యాప్లో మీరు లాగిన్ అవ్వడమే కాకుండా వీడి యొక్క సపోర్ట్ అంటే డాక్యుమెంటేషన్ సపోర్ట్ ఇవన్నీ కూడా కస్టమర్స్కి అందించే విధంగా ఉండాలి, మెయింటైన్ చేసే విధంగా ఉండాలి. సో వాటి యొక్క అడ్రస్ని కూడా ఎస్కలేట్ చేసే విధంగా, ప్రతి ఇష్యూని కూడా అడ్రస్ చేసి ఎస్కలేట్ చేసే విధంగా ఉండాలన్నమాట. మీకు ఉండవలసిన రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఇక్కడ ఫ్లూయెన్సీ ఇన్ మలయాళం అండ్ ఇంగ్లీష్. సో బోత్ రిటన్ అండ్ వెర్బల్. సో మలయాళంలో రాయడం కానీ చదవడం కానీ మీకు ఖచ్చితంగా రావాలన్నమాట. అలాగే
స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి, అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. సో మీకైతే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్గా రావాలన్నమాట ఈ యొక్క జాబ్కి. ప్రోవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్ ఆర్ ఏ రిలేటెడ్ రోల్ అనమాట. సో ఇది వరకు ఏదైనా మీరు ఇదే రోల్లో వర్క్ చేసినట్లయితే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఇక్కడ పనికొస్తుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎబిలిటీ టు హ్యాండిల్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ విత్ ఏ క్లైమ్ అండ్ ప్రొఫెషనల్ డిమైనర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫెమిలియారిటీ విత్ కస్టమర్స్ సపోర్ట్ సాఫ్ట్వేర్ అండ్ టూల్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏ ప్యాషన్ ఫర్ టెక్నాలజీ అండ్ హెల్పింగ్ అదర్ సక్సెస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క అప్లికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది లింక్ అనేది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.